నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పాదం మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి ఈ రోజున ఫలితాలు తీసుకున్నట్లయితే వారికి మాట్లాడేటప్పుడు వీలైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆలోచన విధానంలో కొన్ని మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాలలో, అలాగే నిర్ణయ సామర్థ్యంలోనూ మొదలైన విషయాల్లో పెద్దలతో సంప్రదించేటప్పుడు కానీ చర్చించేటప్పుడు కానీ తగిన విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు రాకుండా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలో నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం, రీసెర్చ్ ఓరియంటెడ్గా కృషి చేసే విద్యార్థులకి ఆ విషయంలో మంచి ఫలితాలు రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. వృషభ రాశి వారికి ఈ రోజున ఆరోగ్యపరమైన విషయాలు, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఆశించిన ఫలితాలు పొందడానికి అన్ని విధాల దిగ్విజయంగా సక్రమంగా పనులు సకాలంలో పూర్తి చేసుకుంటూ అన్ని విధాలుగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. అలాగే భాగస్వామి వ్యవహారాల గురించి చర్చలు అనేవి ఏర్పడతాయి. వారితో మాట్లాడేటప్పుడు, కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ మాట నెగ్గడం అనేది, మీలో నాయకత్వ లక్షణాలు పెరగడం, అలాగే గృహంలో ముఖ్యమైన వ్యక్తులు మీకు సహకరించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఇవన్నీ కూడా మనకి మిథున రాశిలోకి వస్తాయి. ఇక మిథున రాశిలో మనకి ఈ రోజున వారి యొక్క రాశి ఫలాలు గమనించుకున్నట్లయితే ఆకస్మికమైన ఖర్చులు అవి చాలా ఉపయోగకరంగా ఉండడం, ఆధ్యాత్మిక సంబంధమైన ఆలోచనలు, ప్రయాణాలు, అలాగే ఏదైనా తీర్థయాత్రల పరంగా ముఖ్యమైన వ్యక్తుల్ని కలవడం, పెద్దల ఆశీస్సులు, ముఖ్యమైన విషయాల్లో అంటే పుణ్యబలాన్ని పెంచుకునే విషయాలలో, ఆధ్యాత్మికపరమైన అంశాలలో ప్రయాణాలు చేయడం అనేది అవి మీకు మానసిక ప్రశాంతతని అధికం చేసే విధంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. అలాగే ఏదైనా రుణములు ఉన్నా కూడా వాటిని మీరు చెల్లించడం, దాంతోపాటుగా ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలిసి వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ కొత్త నిర్ణయాలు, మానసిక ప్రశాంతతతో పాటు యోగా మొదలైన వాటి మీద ధ్యాస మళ్లించుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉన్నదిగా మనం భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. అలాగే ఇప్పటిదాకా పెండింగ్లో ఉండే పనులు ఏదన్నా ఉంటే వాటిని నిర్విఘ్నంగా చేసుకుంటూ ముందుకు పెడతారు. ఎదురవుతున్న ఇబ్బందుల్ని మానసిక బలంతో ఎదుర్కొంటూ వాట్లల్లో అన్ని విధాలుగా ముందుకు పెడుతూ జయాన్ని సాధించడానికి మీరు బలాన్ని పెంచుకుంటూ ముందుకు పెడతారు. ఆధ్యాత్మిక ఆలోచనలు అధికం చేస్తారు. ఆరోగ్యపరమైన వాతావరణం కన్నా కూడా మానసిక అనారోగ్యం అనేది ఎక్కువగా ఉండడం వల్ల కొంత స్థిమితం తక్కువగా ఉన్నప్పటికీ దాన్ని మీ కృషితో, పట్టుదలతో దాన్ని అధిగమిస్తూ కొత్త వాతావరణాన్ని మీరే క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అలాగే మిమ్మల్ని వద్దు అనుకున్న వ్యక్తులు కూడా వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చే అవకాశాలు మెండుగా ఉండే సమయంగా మనం ఈ రోజుని భావించవచ్చు. సింహరాశి. అమ్మాయిక సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ యొక్క సింహరాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో కానీ, గృహ వాతావరణంలో కానీ కొంత మీకు అనుకూలతలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వారికి కానీ, వృత్తిపరమైన బాధ్యతలు అధికంగా వస్తున్న వ్యక్తులకు కానీ అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడడం, కొత్త బాధ్యతలు మీకు ఏర్పడినా కూడా మీరు విశేషంగా కృషి చేసి మీ యొక్క పేరు ప్రఖ్యాతులని పెంచుకునే విధంగా మీరు శ్రమ కోర్చి చక్కగా ఆ కృషి చేస్తూ అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. నిరుద్యోగులకి నూతన అవకాశాలు కూడా వచ్చే సందర్భంగా కూడా మనం భావన చేయొచ్చు. కన్యా రాశి.
అమ్మ, ఇక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ప్రధానంగా ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున అన్ని విధాలుగా కూడా ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. తీర్థయాత్రల మీద మక్కువ అధికంగా ఉంటుంది. అలాగే పెద్దల్ని కలుస్తారు, ఆశీస్సులు తీసుకుంటారు. తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క డైరెక్షన్లో, అంటే వారి యొక్క విధానంలో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కృషి అధికంగా ఉంటుంది. అయినప్పటికీ మానసిక అశాంతి అనేది అధికంగా ఉండడం వల్ల దాన్ని అధిగమించే విధంగా మీరు కృషి చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆశించిన ఫలితాలని సాధించడానికి అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. విద్యార్థులకి, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకి దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ రోజున తెలుసుకోవడానికి అవకాశం ఉంది. తులారాశి. ఇక తులారాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్య సంబంధమైన విషయాలలో కొంత ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్యంతో పాటు ఆర్థిక సంబంధమైన విషయాలు, అలాగే వాటికి సంబంధించిన లావాదేవీలు, అంటే ఏదైనా ఒక పెట్టుబడికి సంబంధించిన విషయం కానీ, లేకపోతే మీ సంస్థకి సంబంధించిన విషయాలలో ఏదైనా నూతన పెట్టుబడులకు కొత్త వ్యక్తుల్ని మీరు కలవడం, దానికి సంబంధించి వ్యాపార అభివృద్ధి కొరకు కొత్త ప్రదేశాలకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే ఆరోగ్యపరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. ఆకస్మిక ఖర్చుని అదుపు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలరన్న విషయం ప్రకారం మీరు ముందుకు వెళ్ళగలరు. వృశ్చిక రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? విశాఖ, అనురాధ, జ్యేష్ఠ వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున మీ మీద మీకు కాన్ఫిడెన్స్, అంటే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరగడం, ఆత్మవిశ్వాసం పెరగడం అనేది, భాగస్వామి వ్యవహారాల్లో ఎక్కువగా కృషి చేయడం, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో మీరు ఎక్కువ శ్రద్ధాశక్తులు చూపిస్తూ వారి యొక్క విజయం కోసం మీరు వీలైనంత వరకు వాళ్ళకి సహకరిస్తూ ముందుకు వెళ్ళడం, అలాగే సోషల్ మీడియా మొదలైన వాటిల్లో మీకు కొత్త పరిచయాలు అనేవి ఏర్పడడం, నూతన వ్యక్తులని సంప్రదించి నూతన నిర్ణయాలు తీసుకోవడం, భాగస్వామ్య నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళిపోవడానికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. ధనస్సు రాశి. ఇక తదుపరి రాసినటువంటి ధనుసు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ధనురాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ యొక్క ధనురాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన విషయాలలో, అంటే ఏదైనా పెట్టుబడికి సంబంధించిన విషయాలలో ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అలాగే ఏదైనా శత్రువుల మీద విజయ సాధన కోసం తీవ్రంగా మీరు కృషి చేయడం, పోటీలలో పాల్గొనడం, అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా మీరు ప్రయత్నాలు చేయడం, స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేయడం, స్థిరాస్తులని అభివృద్ధి పరుచుకోవడం కోసం మరలా మీరు రుణాలు తీసుకోవడం, ఆల్రెడీ ఉన్న రుణాలను చెల్లించడం, ఇలాంటి వాటన్నిటి గురించి కూడా మీరు ఎక్కువ శ్రద్ధాశక్తులని చూపిస్తూ ముందుకు పెడతారు. మకర రాశి. ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు కూడా మనం దీంట్లోకి తీసుకుంటాము. అలాగే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయంలో కూడా ఆలోచనలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఎదురు చూస్తున్న విషయాలు వింటారు. అలాగే సంతానం అభివృద్ధి పరంగా ముందుకు పెడుతుంది. అయినప్పటికీ కొంత మానసిక అశాంతి, అలజడి, అంటే అభద్రతా భావం అనేది అధికంగా ఉంటుంది. ఈ పని చేయగలమా లేదా అనుకున్న పనిని కూడా చాలా సమయానికి అనుకూలంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా ఒకటి మనం భావించవచ్చు. విద్యార్థులకు విద్యాపరమైన అభివృద్ధి, సంతానానికి వారికి సంబంధించిన ఫీల్డ్స్ అన్నిట్లోనూ, అంటే రంగాలలో అభివృద్ధిని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి రోజు ఎలా ఉంది? ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు కూడా ఈ కుంభరాశిలోకి వస్తాయి. వీళ్ళకి కుటుంబ వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా అనుకూలంగా ఉంటుంది. గృహంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. గృహోపకరణాల కొరకు ఎక్కువ ఖర్చు చేస్తూ ఇంటిని అందంగా చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. స్థిరాస్తుల మీద పెట్టుబడుల కోసం, అలాగే నూతన వాహనాల కొరకు మొదలైన వాటి కోసం మీరు ఎక్కువ ప్రయత్నాలు చేయడానికి ఈ రోజున చేస్తారు. అలాగే వృత్తిపరమైన విషయాలలో కూడా నూతన అవకాశాలు, గృహ నిర్మాణమే కాకుండా కొత్త ఇంటిని మారడానికి ఏదైనా కొత్తగా, అంటే ఇప్పుడు కాకపోయినా ఇక ముందైనా ఎలా అయితే బాగుంటుంది, మంచి మంచి ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు పెడతారు. మీనరాశి.
అమ్మ ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి ఇవన్నీ కూడా మనకి మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు. మీనరాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం బాగుంటుంది, తోడ్పాటు బాగుంటుంది, ప్రయాణాలు బాగుంటాయి, అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో ఎక్కువ శ్రద్ధాసక్తులతో ముందుకు పెడతారు, వ్యక్తుల మీద పోటీతత్వంతో మీరు చేసే కార్యక్రమాలన్నింటిలోనూ విజయం అనేది సాధించుకోగలుగుతారు. మంచిగా మాట్లాడి మిత్రులని, వ్యక్తుల్ని చక్కగా కూడబలుక్కొని ముందుకెళ్ళడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అమ్మ ఇక ద్వాదశ